హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బాంబినో సేమియా పాయసం ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. మొదటిగా ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో సేమియా వేసేసి ఇలా దోరగా వేయించుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. బాదం, జీడిపప్పు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని నెయ్యి వేసుకొని ఒక గిన్నెలో ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకొని ఇలా పక్కకు పెట్టేసుకొని ప్యాన్లో కొన్ని వాటర్ పోసి మరిగించుకోవాలి. వాటర్ గోరువెచ్చగా అయినాక ఈ సేమియా ఉప్మాని దాంట్లో వేసి 1 మినిట్ పాటు కుక్ అవ్వనివ్వాలి. శుభకార్యాల్లో, పండగల్లో అప్పటికప్పుడు తినాలనిపించిన మనం చాలా సులభంగా చేసుకునే వంటకంలో, స్వీట్లలో సేమియా పాయసం ఒకటిగా చెప్పుకోవచ్చు. మరోవైపు పాలు పెట్టుకొని ఇలా వేడయ్యాక అందులో ఇలాచి వేసుకొని మరిగించుకోవాలి. ఇలా మరిగిన పాలని సేమియా ఇప్పుడు కుక్ అయిపోయింది కదా దాంట్లో వేసేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకొని ఉడికించుకోవాలి. చూడండి, కలర్ కూడా చాలా బాగుంది. సేమియా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించినాం కదా. ఇప్పుడు షుగర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఫస్ట్ మనం వాటర్లో వేసి మనం కుక్ చేసాం కదా సేమియాని, అలా చేయడం వల్ల సేమియా అనేది గడ్డ కట్టకుండా విడివిడిగా ఇలా పొడి పొడిగా ఉంటుందన్నమాట. చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు మనం బాదం కూడా వేసేసుకోవాలి. వేయించి పెట్టుకున్న బాదం కూడా వేసుకొని ఇలా కొద్దిసేపు కుక్ అవ్వనివ్వాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.